భారత స్వతంత్రోద్యమంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు ప్రజలందరూ ఐక్యంగా పోరాడారు. ఆర్ఎస్ఎస్ కు అందులో పాత్ర లేదు. కాంగ్రెస్ వాళ్ళు గాంధీ నుంచి నెహ్రూ నుంచి వాళ్ళు కూడా పోరాటంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు కమ్యూనిస్టులు 1921లో. కమ్యూనిస్టుల మీద బ్రిటిష్ ప్రభుత్వం 22, 24, 28 సంవత్సరాల్లో మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, ఆ తర్వాత లాహోర్ కుట్ర కేసు పెట్టారు. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ జైలు జీవితాన్ని అనుభవించారు, వీరోచితంగా పోరాటం చేశారు. ఆ పోరాటంతో ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉందా అంటే అందులో ఒక్కరు కూడా లేరు, ఒక్క పేరు కూడా చెప్పలేరు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా పోరాటం చేశారు. దొరలు, జగీర్దారులు, దేశముఖులు నైజాం నవాబుకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ కు ఎటువంటి పాత్ర లేదు. కమ్యూనిస్టులు 4000 మంది రైతు కూలీ తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించారు. దాంట్లో కూడా మతోన్మాద శక్తులకి ఆర్ఎస్ఎస్, ముస్లిం లీగ్, ఎంఐఎంలకు సంబంధం లేదు. కాబట్టి మనం చరిత్రని అర్థం చేసుకోవాలి.